మా పేరు సంధ్య సార్. నేను మైదీపట్నం సిటీలోనే ఉంటాను. బాగానే ఉంది సార్, హ్యాపీగానే ఉన్నాము. ఫ్లైట్ ఎక్కినందుకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జల్గాం వరకు, అక్కడ నుండి షిరిడీలో కూడా దర్శనం బాగా జరిగింది. శనిసింగాపూర్ కూడా బాగానే, అన్నీ కూడా బాగున్నాయి. మాకు అన్ని స్పెషలిస్ట్ బాగా చేస్తారు. అమ్మా నాన్న టూరిజం వాళ్ళకి థ్యాంక్స్. సో నేను ఇది పేక్ అనుకున్నాను సార్ ఇన్స్టాగ్రామ్లో చూసి. తర్వాత ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి ట్రావెలింగ్ కూడా చేశాను. ఇప్పుడు నిజం అనిపించి హాయిగా బాగుంది జర్నీ. మా అమ్మని కూడా ఫ్లైట్ ఎక్కిచ్చేసాను. ఒక కోరిక అయితే నెరవేరింది. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంత భయం అనిపించలేదు. నా పేరు సంపత్ కుమార్ సార్. నేను మైదీపట్నం నుంచి వచ్చాము. నేను అక్క అమ్మ వచ్చాము. ఫ్లైట్ జర్నీ మాత్రం మంచిగా అనిపించింది. అక్కడ నుంచి రిసీవ్ చేసుకోవడము, మరీ రావడం, ఏసీ బస్సులో రావడము, అన్ని ఫెసిలిటీస్ మంచిగా చూసి రమ్మన్న ట్రావెల్స్ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ అమ్మ. శంషాబాద్ నుంచి జల్గాం వరకు మేము ఫ్లైట్లో వచ్చినాం. అక్కడ నుంచి ఏసీ బస్ తీసిరు షిరిడి వరకు. మాతో పాటే మొత్తం అన్ని జర్నీ చేసి చూపించారు. శనిసింగాపూర్, షిరిడి అంత ఫుడ్ గిడ్డ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఫస్ట్ అమ్మని ఎక్కియాలని, అమ్మతో పాటు తీసుకెళ్ళాలి అట్లా అనుకుని ఎక్కించినాం. అందరు కంపల్సరీ ఇది ఎక్కి ఒక డ్రీమ్ అనేది నెరవేర్చుకో. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక మంచి డ్రీమ్ అనుకోవచ్చు. అలాంటిది అందరూ చేసుకుంటే మంచిది. నా పేరు అరుణ. నాకు అలా ఎక్కడికే ఫస్ట్ భయం అనిపించింది. తర్వాత ఎక్కిన తర్వాత ఏం అనిపించదు. కొంచెం పైకి ఎక్కుతుంటే ఇట్లా జురుజురు అన్నట్టు అయితే కొంచెం భయం అనిపించింది. ఫోన్ పెట్టుకొని చూసినాము. తర్వాత వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి జనగామకు వచ్చినాం. ఆడ దిగేటప్పుడు కొంచెం స్లో అవుతుంటే అప్పుడు మా అమ్మాయి కూడా అన్న దిగుతున్నట్టుందమ్మా, స్లో అవుతుంది అని చెప్పినాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ షిరిడీకి వచ్చినాం. షిరిడీల దర్శనం కూడా బాగానే జరిగింది. ఇక మా అమ్మాయి వల్ల అన్ని ఎయిర్పోర్ట్ ఇక గాలి మోటార్ ఎక్కినాను, దిగినా, అన్నీ బాగానే జరిగినాయి. నాకైతే ఏం భయపడి అందరు భయపడిచ్చిర్రు. ఇంకొవరికి చెప్పలేదు. నేను వచ్చేటప్పుడు మా కోడళ్ళకి ఇట్లా సటల్గా వచ్చేసినాను అంతే. వాళ్ళకి వీడియో చూసినాక తెలియదు. మా కొడుకులకు ఎవరికి చెప్పలే, కానీ మా ముగ్గురికే తెలుసు అంతే. ఇప్పుడు పోయినాక ఇక అందరు ఎక్కినాక ఫోటోని చూసి పరిచయం అవుతారు. ఏ కలర్ భయం ఎక్కుతుంటే భయం కదా, భయంకు ఏమవుతుందో అనుకున్నా. మా చిన్నమ్మాయి అయితే అసలు వద్దన్నది. మమ్మీ నువ్వు భయపడితే ఏమైనా అయిపోతుంది, ఎట్లా ఎట్లా అని భయం పెట్టించింది. సరే ఏదైనా వెళ్దాం చూద్దాం దేవుడు ఉండలే అనుకొని వచ్చేసిన. బాగానే వచ్చేసినాను.